హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ కేసును ఛేదించారు పోలీసులు. ఖజానా జ్యువెలరీలో దోపిడీకి వచ్చి కాల్పులు జరిపారు దుండగులు. బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రత్యేక టీమ్స్ తో గాలించి నిందితులను పూణేలో అరెస్టు చేశారు. నిందితులు బీహార్ కి చెందిన ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ గా గుర్తించారు. వారి దగ్గర నుంచి గోల్డ్ కోటెడ్ ఆభరణాలను రికవరీ చేశారు. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాము. సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక్కడి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు, ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు. చేసుకొని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరూ కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రికీ చేసిన ఆ ఖజానా జ్యువెలర్ షాప్కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. 7లో 6 వచ్చారు 2 బైక్లో. ఒకడు జస్ట్ ప్రొవైడ్ చేసి అండ్ ప్రొసీడ్స్ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్నీ కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు. తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా, ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నది. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు. అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేస్, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడము ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్ వాళ్ళు రీకీ చేశారు. వాళ్ళకి ఏదంటే ఇక్కడ వహివాటు కొంచెం ఎక్కువ జరిగినట్టుంది. అలాగే కొంచెం సెక్యూరిటీ పర్సనల్ వీక్గా కనపడింది. అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఆ మూమెంట్కి ఇది వాళ్ళకి ఇమీడియట్గా దొరికింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన గోల్డ్ షాప్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. చోరీ కేసులో 1/2 kg బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు. 7 దొంగల్లో 3 అరెస్టు చేశారు. మరో 4 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సూర్యాపేటలో జూలై 21న గోల్డ్తో పాటుగా చోరీ జరిగింది. ఇక షాపు ఓనర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో నేపాల్ సరిహద్దుల్లో దొంగల కోసం గాలించారు. గోల్డ్ చోరీ ఘటనలో 7 దొంగలు ఉన్నారని అన్నారు పోలీసులు. నేరంలో రెక్కీలో కానీ ప్లానింగ్లో కానీ వచ్చిన సొమ్ములో భాగస్వామ్యమైనటువంటి A7 యశోద అనేటువంటి లేడీని అరెస్ట్ చేసి 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ బేస్ చేసుకొని మనం అఫెండర్స్ ఎవరెవరు ఫిజికల్గా ఈ నేరంలో పార్టిసిపేట్ అయినారు, అదేవిధంగా ఈ యొక్క అఫెన్స్కి ఇంకా ప్రణాళికలు రెక్కి వేయడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటి దాని మీద డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఈ నేరంలో డైరెక్ట్ గా 5 అఫెండర్స్ ఇన్వాల్వ్ అయినట్టు, ఒక 2 అఫెండర్స్
ప్లానింగ్ లో కానీ రెక్కీలో కానీ పార్టిసిపేట్ అయినట్టు మనకు నిర్ధారణ కావడం జరిగింది. A4 ఎవరైతే ఉన్నారో మాలిక్ మొల్లా అనేటువంటి అతన్ని మనం అప్రహెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ లోకల్ పోలీసు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకున్న తర్వాత అతన్ని తదుపరి విచారణ చేస్తే ఆయన పొజిషన్ లో నుంచి 554 గ్రాములు మనకు బంగారం, దాదాపు 60 లక్షల వర్తున్నటువంటి బంగారం ఆయన పొజిషన్ లో నుంచి ఎక్కడైతే షాపులో దొంగతనం జరిగిందో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.